బాధితులంతా వీలైనంత తొందరగా పునరావాస కేంద్రాలకు వెళ్లాలన్నారు ఎంపీ బాలశౌరి. కే కొత్తపాలెం కరకట్టపై ఉన్న వారికి ఎంపీ బాలశౌరి విజ్ఞప్తి చేశారు. మరొక 2 లక్షల క్యూసెక్ల వరద, మరొక అడుగునీటి మట్టం పెరిగినా కరకట్టపై ఎలా ఉండగలరని ప్రశ్నించారు. ఇప్పటికైనా పునరావాస కేంద్రాలకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు ఎంపీ బాలశౌరి. మండలి వెంకట్రామ్ ఇప్పుడు కూడా 12 లక్షల క్యూసెక్స్ ని అక్కడి నుంచి విడుదల చేయాలి. ఇప్పటి వరకు దాదాపు మనకు తెలిసినంత వరకు ఒక 100 సంవత్సరాల చరిత్ర కానీ 150 సంవత్సరాల చరిత్ర కానీ చూసినట్లయితే ఇంత వరద 12 లక్షల క్యూసెక్స్ ఎప్పుడు కూడా రిలీజ్ చేయాలి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరినీ కోరేది ఏంటంటే, ముఖ్యంగా లంక గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా దయచేసి మీకున్నటువంటి అధికారులు ఏదైతే మీకు సూచించారో మీరు పునరావాస కేంద్రాలకి దయచేసి వెళ్ళమని చెప్పి మేము అందరం కూడా కోరుతూ ఉన్నాం. ముఖ్యంగా ఇప్పుడు మేము కే కొత్తపాలెం గ్రామం దగ్గర ఉన్నాం. ఇప్పటికి కూడా ప్రజలు చాలామంది ఇప్పుడు కూడా 12 లక్షల క్యూసెక్స్ని అక్కడి నుంచి విడుదల చేయాలి. ఇప్పటి వరకు దాదాపు మనకు తెలిసినంత వరకు ఒక 100 సంవత్సరాల చరిత్ర కానీ 150 సంవత్సరాల చరిత్ర కానీ చూసినట్లయితే ఇంత వరద 12 లక్షల క్యూసెక్స్ ఎప్పుడు కూడా రిలీజ్ చేయాలి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరినీ కోరేది ఏంటంటే, ముఖ్యంగా లంక గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా దయచేసి మీకున్నటువంటి అధికారులు ఏదైతే మీకు సూచించారో మీరు పునరావాస కేంద్రాలకి దయచేసి వెళ్ళమని చెప్పి మేము అందరం కూడా కోరుతూ ఉన్నాం. ముఖ్యంగా ఇప్పుడు మేము కే కొత్తపాలెం గ్రామం దగ్గర ఉన్నాం. ఇప్పటికి కూడా ప్రజలు చాలామంది